వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. నిరే సర్వవిద్యానాం విశసే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాస్ ఫలితం కార్యక్రమానికి స్వాగతం. 2024 మే నెలలో తులా రాశి వారి యొక్క మాస ఫలితాలు. రవి భగవానుడు, గురువు, శని, కేతువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అలాగే ఈ తులారాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 50 నుంచి 50% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ముందుగా ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాల గురించి మనం పరిశీలిస్తే ఈ తులారాశి వారికి 2024 మే నెలలో లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమ అష్టమ భావాల్లో అనగా మేష, వృషభ రాశుల్లో సంచరించడం వల్ల ఆర్థిక సమస్యలు అధికమవుతాయి, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి, అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు అష్టమంలోనికి అనగా వృషభ రాశిలోకి సంచరించడం వల్ల పెద్దల సహాయ నిరాకరణ జరుగుతుంది. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. విద్యారంగంలో అనుకున్నంత ఫలితాలు రాక ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు. సంతానంతో సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యయంలో సంచరించేటువంటి కేతువు వల్ల తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ఖర్చులు అధికమవుతాయి. తద్వారా అనారోగ్య సమస్యలు రావడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిరాశనం, ఆటంకాలని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రకంగా తులారాశి వారికి రవి, గురువు, శని, కేతువులు కూడా ప్రతికూలంగా సంచరించడం వల్ల వీరికి ప్రతికూల ఫలితాలు ఎక్కువ రావడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు షష్టమ భావంలో ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచరించడం వల్ల మీ మాటకు కొన్ని సందర్భాల్లో విలువ పెరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం కానీ, వ్యాపార భాగస్వాముల సహకారం కానీ బాగా పుష్కలంగా లభిస్తుంది. భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ లాభాలు అందుకోగలుగుతారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు మీనరాశిలో అనగా షష్టమ భావంలో, మేషరాశిలో అనగా సప్తమ భావంలో సంచారం కొనసాగడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అవసరానికి అనుగుణంగా ఆర్థిక సహాయం అందుకోగలుగుతారు. బ్యాంకు సంబంధించినటువంటి రుణాలు ఏమైనా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మేషరాశిలో అనగా సప్తమ భావంలో, వృషభ రాశిలో అనగా అష్టమ భావంలో సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మికంగా కొన్ని అవకాశాలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టమ భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగడం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలని అందుకోగలుగుతారు. మరి తులారాశి వారు 2024 మే నెలకు సంబంధించి కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 4 గ్రహాల వల్ల వీరు 50% శుభఫలితాలను అందుకుంటున్నారు. మరి ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలు కూడా పరిహారాలను నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక అష్టమ రవి ఇచ్చేటువంటి దోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం చదువుకోవడం, సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం ప్రతి ఉదయం. అలాగే అష్టమ గురు దోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించుకొని స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు కానీ, ఆయన జీవిత చరిత్ర కానీ చదవండి. పసుపు వర్ణ అరటిపల్లో వారి పాతాల దగ్గర నివేదన చేయండి. పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని ఆరాధించండి. శనివారం రోజు స్వామివారికి అభిషేకం కానీ, అర్చన కానీ నిర్వర్తించండి. ఇక వ్యయంలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణేశాష్టకం చదువుకోండి. గణపతి స్వామిని దర్శించండి. గరికమాలను స్వామివారికి సమర్పించండి. ఈ రకంగా తులారాశి వారు సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి తులారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.